షలోమ్ అలెఖేమ్. నిన్నటి వీడియోలో మనం హీబ్రూ లాంగ్వేజ్లో మొదటి అక్షరమైన ఆలెఫ్ని ఎలా రాయాలి, అలాగే ఆలెఫ్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఈరోజు వీడియోలో హీబ్రూ లాంగ్వేజ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం మాట్లాడుకుందాం. నిన్న ఆలెఫ్ అనే అక్షరాన్ని మన మెయిన్ ఫోకస్గా పెట్టుకొని, మన మెయిన్ కాన్సెప్ట్గా పెట్టుకొని దాని గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం. సో ఇవ్రీత్ అనబడే ఈ హీబ్రూ లాంగ్వేజ్ గురించి నిన్న కొన్ని విషయాలు నేను మీకు చెప్పాను. కానీ మనం హీబ్రూ లాంగ్వేజ్ నేర్చుకునే ముందు అసలు హీబ్రూ లాంగ్వేజ్ మనం ఎందుకు నేర్చుకోవాలి అనేది మనకి తెలియాల్సి ఉంది. సో అసలు హీబ్రూ లాంగ్వేజ్ని ఇవ్రీత్ అని ఎందుకు అన్నారు, అలాగే హీబ్రూ లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మన భాషకి, మన తెలుగు భాషకి, లేకపోతే మన ఇంగ్లీష్ భాషకి హీబ్రూ భాషకి ఉన్న డిఫరెన్స్ ఏంటి. సో ఇలా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే హీబ్రూ లాంగ్వేజ్ అనేది చాలా ప్రత్యేకమైన భాష. అలాగే సాక్షాత్తు దేవుడే ఈ సృష్టిని సృష్టించడానికి ఉపయోగించిన భాష. సో దీన్ని మనం చాలా పర్ఫెక్ట్గా, అలాగే ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిగా ఈ హీబ్రూ లాంగ్వేజ్ని లషోన్ హకోదేష్ అని పిలిచారు. లషోన్ హకోదేష్. సో లా అంటే లషోన్, లషోన్ హకోదేష్. లషోన్ అంటే టంగ్, టంగ్ అంటే నాలుక. హ అనేది ద, ఇంగ్లీష్లో మనం యూజ్ చేసే ద. దీన్ని డెఫినిటివ్ ఆర్టికల్ ఆర్ డెఫినెట్ ఆర్టికల్ అని పిలుస్తారు. ఓకే, మనం ఈ హ అనేది ఎక్కడైతే మనం ఉపయోగిస్తున్నామో అది చాలా ప్రత్యేకమైన దాని గురించి చెప్తుంది అనే ఒక అర్థాన్ని ఈ హ కలిగి ఉంటుంది. సో ఎవరినైనా కూడా మనం ఈ హ అనే అక్షరాన్ని, లేకపోతే ఈ హ అనే పదాన్ని ఉపయోగించి మనం దేని గురించి అన్నా చెప్తుంటే దానికి చాలా ప్రాముఖ్యత ఉంది అని అర్థం అనమాట. సో లషోన్ హ కోదేష్. ఈ కోదేష్ అనేది మనకి తెలిసిన పదమే. కాదోష్, కాదోష్ ఈ పదం కూడా మనకి చాలామందికి తెలిసిన సుపరిచితమైన పదమే. కాదోష్ అంటే హోలీ, పవిత్రమైన, పవిత్రత. సో ఈ హీబ్రూ భాషని, ఈ ఇవ్రీత్ని లషోన్ హకోదేష్ అని పిలుస్తారు, పవిత్రమైన నాలుక. అందుకే దీన్ని దైవికమైన భాష, లేకపోతే దేవుడు ఉపయోగించిన భాష అని కూడా మనం అంటాం. సో దేవుడే సాక్షాత్తు ఉపయోగించారు కాబట్టి దీన్ని పవిత్ర భాషగా చెప్తాం. అందుకే జూయిష్ పీపుల్ ఎవరైతే యూదులు ఉన్నారో వాళ్ళు చేసే ప్రేయర్స్ కానీ, వాళ్ళు చదివే తోరా, తనఖ్, ఇంకా వేరే అదర్ జూయిష్ స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వాళ్ళు హీబ్రూ లాంగ్వేజ్లోనే చదవడానికి ఇష్టపడతారు. చాలామందికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇజ్రాయెల్, జెరూసలేంలో చాలామందికి హీబ్రూ లాంగ్వేజ్ చదవడం రాదు. హీబ్రూ లాంగ్వేజ్ యొక్క అర్థాలు కూడా వాళ్ళకి తెలియదు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ ప్రేయర్ ఏదైతే ఉందో ఆ ప్రేయర్ని, ఆ పదాలని వాళ్ళు నేర్చుకుని, దానికి అర్థం తెలియకపోయినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని అలాగే ప్రార్థించడానికి వాళ్ళు ఇష్టపడతారు. సో అలా హీబ్రూ లాంగ్వేజ్కి చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. అలాగే ఈ హీబ్రూ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ హీబ్రూ లాంగ్వేజ్లో హీబ్రూని ఇవ్రీత్ అని పిలుస్తారని. ఈ ఇవ్రీత్ అనే పదాన్ని ఇవ్రీ అనే పదం నుండి తీసుకున్నారు. ఇవ్రీ అనే పదం తీసుకున్నారు. ఈ ఇవ్రీ అనే పదానికి అర్థం ఏంటంటే క్రాస్ ఓవర్, పాస్ ఓవర్, పాస్ట్. సో ఈ మూడు కూడా అర్థాలు వస్తాయి. ఇంకా కొన్ని సందర్భాల్లో అదర్ సైడ్ అని కూడా పిలుస్తారు. నేను మీకు చెప్పాను, మొట్టమొదటి హెబ్రీయుడుగా బైబిల్ ఎవరిని పరిగణించిందంటే అబ్రహాం. సో మొట్టమొదటి హెబ్రీయుడుగా అబ్రహాంని పరిగణించారు. సెఫెర్ బెరెషిత్లో అంటే జెనసిస్ ఆదికాండంలో చూస్తే 14వ అధ్యాయం 13వ వచనంలో మనకి ఈ విషయం కనపడుతుంది. అబ్రహాము అను హెబ్రీయుడు అనే పదం మనకు కనపడుతుంది. హీబ్రూలో అయితే అబ్రహాం హైవ్రీ అనే పదం మనం అక్కడ చూస్తాం, అనే సెంటెన్స్ మనం అక్కడ చూస్తాం. సో మొట్టమొదటిగా బైబిల్ అబ్రహాం అనే వ్యక్తిని హెబ్రీయుడిగా పరిగణించింది.
ఎందుకు అబ్రహాంని మొట్టమొదటిగా హెబ్రీడ్గా పరిగణించారంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో కొన్ని కారణాలు, కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. ఈ హీబ్రూ సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ తోరా, నెవీం, కెతువీం. తోరా అంటే ధర్మశాస్త్రం, లా, మొదటి 5 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో పంచకాండాల్ని తోరా అని పిలుస్తారు. ఆది, నిర్గమ, లేవియా, సంఖ్య, ద్వితీయ, ఉపదేశకాండాలు. నెవీం అంటే ప్రొఫెట్స్, ప్రవక్తల గ్రంథాలు. అలాగే కెతువీం అంటే రైటింగ్స్, రాతలు. ఇవేవైతే ఉన్నాయో ఈ మూడింటిని కలిపి వాళ్ళు తన్నాహ్ అని పిలుస్తారు. ఈ తనాహ్లో టీ స్టాండ్స్ ఫర్ తోరా, ఎన్ స్టాండ్స్ ఫర్ నెవీం, కేహెచ్ స్టాండ్స్ ఫర్ కెతువీం. ఓకే, ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు, రాతల గ్రంథాలని కలిపి తనాహ్ అని పిలుస్తారు. సో ఈ తనాహ్లో మనకి అన్ని రాయబడినవి కూడా హీబ్రూ లాంగ్వేజ్లోనే ఉంటాయి. నేను చెప్పాను కొన్ని వచనాలు మాత్రం దానియేలు గ్రంథం కానీ ఎజ్రా గ్రంథంలో ఉన్న కొన్ని పోర్షన్స్ కానీ అరామిక్లో ఉన్నాయి. సో హీబ్రూకి అరామిక్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. రెండింటికి కూడా సేమ్ స్క్రిప్ట్ ఉంటుంది, సేమ్ రాసే విధానం అంతా కూడా సేమ్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం స్లైట్గా వేరియేషన్ ఉంటుంది అన్నమాట. సో ఇది తనాహ్ గురించి. ఇవన్నీ కూడా మనకి హీబ్రూ లాంగ్వేజ్లోనే మనకు కనపడతాయి. సో ఈ తోరా ఏదైతే ఉందో ఈ తోరాలో ఉన్న మొదటి పంచ గ్రంథాలలో మొదటి గ్రంథం ఆదికాండం, బెరిషీత్ అని పిలుస్తారు. 14వ అధ్యాయం 13వ వచనంలో మనకి అబ్రహాం గురించిన మొదటి ప్రస్తావన ఉంది. అబ్రహాంని ఎందుకు హెబ్రీడ్గా పరిగణించారంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు. అబ్రహాము ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వచ్చాడు. హీఈస్ ఫ్రమ్ అదర్ సైడ్. ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు అంటే మెస్పటోమియా నుండి కనాన్కి వచ్చాడు. యోర్దాన్ నదిని దాటి. ఓకే, దానికి వేరే పేర్లు ఉన్నాయి, కాకపోతే మన బైబిల్ భాష ప్రకారం అది యోర్దాన్ నది. ఈ మెస్పటోమియా అనేది ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్ మ్యాప్లో ఈ మెస్పటోమియా అనేది ఇరాక్, ఈ కనాన్ అనేది ఇజ్రాయెల్ అయి ఉన్నాయి. సో ఈ రెండింటికి మధ్య ఉన్న యోర్దాన్ నదిని దాటి వచ్చాడు కాబట్టి అబ్రహాంని, హీఈస్ ఫ్రమ్ అదర్ సైడ్ కాబట్టి అబ్రహాంని ఇవ్రీత్ అని పిలిచారు. అలాగే రెండో విషయం ఏంటంటే అబ్రహాము యాన్సెస్టర్ అంటే పూర్వీకుడైన ఎబేర్ అనే వ్యక్తి అబ్రహాం యొక్క పూర్వీకుడు. మనకి బెరెషీత్లో ఆదికాండంలో 11వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే ఈ ఎబేర్ గురించిన ప్రస్తావన ఉంటుంది. సో ఈ ఎబేర్ అనే వ్యక్తి అబ్రహాంకి పూర్వీకుడు కాబట్టి అబ్రహాం యొక్క తాతలు లేకపోతే ముత్తాత ఆ వరుస కాబట్టి అతని వంశావళిలో ఉన్న వ్యక్తి కాబట్టి ఇతన్ని ఇవ్రీ అని పిలిచారు అని కూడా రబ్బీ నెహెమ్యా అనే ఆయన యొక్క ఉద్దేశాన్ని చెప్పారు. సో అబ్రహాముకి ఉన్న పూర్వీకుడు ఎబేర్ కాబట్టి అతన్ని మొట్టమొదటిగా ఇవ్రీ అని పిలిచారని చెప్పి కూడా అతని ఉద్దేశం. సో మనకేంటంటే ఈ జూయిష్ టెక్స్ట్ ఏదైతే ఉందో, ఈ తనాఖ్ ఏదైతే ఉందో, చాలామంది వాళ్ళ యొక్క రబ్బీస్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక పెద్ద కాంగ్రిగేషన్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు అందరూ డిస్కస్ చేసుకుంటూ వాళ్ళు చదువుకుంటున్న టైంలో ఒక్కొక్క గొప్ప శాస్త్రవేత్తలాగా లేకపోతే ఒక్కొక్క గొప్ప శాస్త్రి లేకపోతే అలా ఒక మేధావిగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ధర్మశాస్త్రం గురించి వీళ్ళు ఆలోచన చేస్తూ వీళ్ళు డిస్కషన్ చేసుకుంటూ హేమహేమీలుగా పిలువబడిన వీళ్ళు వాళ్ళ యొక్క ఒపీనియన్స్ ఆ యొక్క వచనాల గురించి లేకపోతే ఆ యొక్క అధ్యాయుల గురించి ఆ యొక్క సందర్భాల గురించి వాళ్ళకున్న ఒపీనియన్స్ షేర్ చేస్తారు. సో ఈ తనాఖ్లో ఉన్న విషయాలు కూడా అన్నీ కూడా ఏంటంటే ఈ యూదులు వాళ్ళు అర్థం చేసుకోవడానికి ఇలా రకరకాల రబ్బీస్ వాళ్ళు చెప్పిన ఇంటర్ప్రిటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చదివి వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో ఇదొక టైప్ ఆఫ్ అప్రోచ్ ఆఫ్ లెర్నింగ్ అనమాట. సో అలా వన్ ఆఫ్ ది ఐడియా ఫ్రమ్ రబ్బీ నెహెమియా ఏంటంటే ఈ అబ్రహాం యొక్క పూర్వీకుడు ఎబేర్ కాబట్టి అతన్ని ఇవ్రీ అని పిలిచారు.
అనేది అతని యొక్క ఇంటర్ప్రిటేషన్. తర్వాత రబ్బీ యెహూదా. ఈ రబ్బీ యెహూదా అనే ఆయన ఏంటంటే ఈ ఇవ్రీ అనే పదానికి ఆపోజిట్ సైడ్ అనే అర్థం కూడా వస్తుంది. ఇతను ఏం చెప్పాడంటే ప్రజలందరూ కూడా ఒకవైపు ఉన్నారు, అబ్రహాం ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. ప్రజలందరూ కూడా వాళ్ళప్పుడు విగ్రహాల్ని, సూర్యుడిని, చంద్రుడిని, ఈ ప్రకృతిని ఆరాధించే స్టేజ్లో ఉన్నప్పుడు అబ్రహాము ఒక్క అతనే దేవుడు, కంటికి కనిపించని ఈ సృష్టి అంతటిని నడిపించే ఒక దేవుడు ఉన్నాడు, ఒక నాయకుడు ఉన్నాడు, ఆయనే ఈ ప్రపంచ వ్యవహారాలన్నీ కూడా చూసుకునేది ఆయనే అని చెప్పి తన ఒక విశ్వాసాన్ని వ్యక్తపరిచి అందరికీ భిన్నంగా ఉన్న వ్యక్తి అబ్రహాం కాబట్టి అతన్ని ఇవ్రీ అని పిలిచారనేది ఈ రబ్బీ యెహూదా యొక్క అభిప్రాయం. అంటే మనకి కొత్త నిబంధనలో కూడా మనకి రాయబడి ఉంది కదా అబ్రహాం గురించి, విశ్వాసానికి ఆధారమే లేని సమయంలో అతడు దేవుని నమ్మాడు, అది అతనికి నీతికి ఎంచబడిందని. సో ఆ ఒపీనియన్ ప్రకారం ఏం చెప్పారంటే రబ్బీ యెహూదా ఏం చెప్పారంటే అతను ప్రజలందరికీ భిన్నంగా ఉన్నాడు, తనొక్కడే ప్రత్యేకంగా ఉన్నాడు కాబట్టి అతన్ని ఇవ్రీ అని పిలిచారనేది అది అతని అభిప్రాయం. అలాగే ఇంకా చాలా అభిప్రాయాలు ఉన్నాయి, బట్ నేను ఏవైతే కొంచెం ఇంపార్టెంట్, ఏవైతే కొంచెం మీకు ఈజీగా అర్థమయ్యే ఉంటాయో అవి మాత్రమే నేను మీకు ఈరోజు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఉంది, అదేంటంటే ఫోర్త్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే అబ్రహాము అందరూ కూడా ఫిజికల్ వరల్డ్లో ఉంటే అబ్రహాం మాత్రం తన విశ్వాసం చేత, తన నమ్మిక చేత, అబ్రహాము దేవుడి దగ్గర తను నేర్చుకున్న విషయాలు బట్టి అతను ఈ ఫిజికల్ వరల్డ్ నుండి స్పిరిచువల్ వరల్డ్లోకి తను ఎలివేట్ అయ్యాడు, తను రూపాంతరం చెందాడు. సో అందరూ కూడా, మనుషులు అనేవారు అందరూ కూడా ఈ ఫిజికల్ వరల్డ్లోనే, ఈ బాహ్య సంబంధమైన లోకంలోనే ఉంటారు. కానీ అబ్రహాము దేవుడు తనకిచ్చిన ఆ యొక్క కృపను బట్టి తను ఈ స్పిరిచువల్ వరల్డ్లోకి వెళ్ళి అందరికీ తండ్రి అయ్యాడు కాబట్టి అబ్రహాంని ఇవ్రీ అని పిలిచారు అనేది ఇంకొక అభిప్రాయం కూడా ఉంది. అందరికీ భిన్నంగా అందరూ ఒక లోకంలో ఉంటే, అందరూ ఒక డైమెన్షన్లో ఉంటే, అందరూ ఒక విధానంలో ఉంటే, తను ఆత్మీయ సంబంధమైన స్పిరిచువల్ డైమెన్షన్లో అతడు ఎలివేట్ చేయబడ్డాడు కాబట్టి అతన్ని ఇవ్రీ అని పిలిచారు అనేది ఇంకొక ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి ఫోర్త్ ఎక్స్ప్లెనేషన్గా నేను మీకు ఈరోజు తెలియజేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రెడ్ సీ, ఎర్ర సముద్రం ఏదైతే ఉందో, ఇశ్రాయేలు ప్రజలు బానిస జీవితాలైన ఐగుప్తు ప్రదేశాన్ని విడిచిపెట్టి స్వతంత్రత అనబడే కానాన్లోకి వాళ్ళు వెళ్తున్నప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళారు. ఈ ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళటానికి, ఈ స్వతంత్రతలోనికి వాళ్ళు వెళ్ళటానికి మూల పురుషుడు ఎవరు అంటే దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం కాబట్టి అబ్రహాముని ఈ ఎర్ర సముద్రము దాటి స్వతంత్రతలోకి వెళ్ళే ప్రజలకు అతడు తండ్రి కాబట్టి అతన్ని ఇవ్రీ అని పిలిచారని ఇంకొక ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. అది 5వ ఎక్స్ప్లెనేషన్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత 6వ విషయం వచ్చేసరికి అన్ని భాషలు కంటే ప్రాముఖ్యమైన భాష, ముందున్న భాష హెబ్రీ భాష. ఈ బాబేలు గోపురాన్ని వాళ్ళు ఎప్పుడైతే కడుతున్నారో ఆ కట్టే సమయంలో ఏమైందంటే దేవుడు వాళ్ళ భాషలను తారుమారు చేసినప్పుడు కొన్ని రకాల భాషలు పుట్టుకొచ్చాయి. 3 రకాల భాషలు అక్కడ పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత 3 రకాల భాషలు 3000 భాషలుగా, 3000 భాషలు 3 లక్షల భాషలుగా ఇప్పుడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలామంది అవుతున్నాయి. ఈ 3 భాషలకి కూడా మూల భాష అయినది హెబ్రీ భాష కాబట్టి ఇవ్రీ అంటే నేను మీకు ఇందాక ముందు చెప్పినట్టుగా పాస్ట్, భూతకాలంలో కూడా ఉన్న భాష కాబట్టి ఈ హీబ్రూ లాంగ్వేజ్ని, ఈ హీబ్రూ మాట్లాడే వాళ్ళని ఇవ్రీ అని పిలుస్తారు. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో కూడా ఉండగలిగేవారు కాబట్టే వీళ్ళని హెబ్రీలుగా పిలుస్తారు. సో ఇవ్రీ అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో మారని దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ మారని దేవుని పిల్లలుగా ఇశ్రాయేలీలమైన మనం ఉన్నాం కాబట్టి ఇవ్రీ అని పిలిచారు వాళ్ళని. అందుకే దేవుడు తనని తాను ఏమని చెప్పుకుంటాడంటే, మనం నిర్గమాకాండంలో చూసుకున్నా లేకపోతే సంఖ్యాకాండంలో చూసుకున్నా కూడా, నేను ఇశ్రాయేలు ప్రజలకు దేవుణ్ణి, ఐఎమ్ గాడ్ ఆఫ్ ఇవ్రీ
నేను ఈ దాటి వచ్చిన వాళ్ళ దేవుణ్ణి అని దేవుడు కూడా చెప్పుకున్నాడు. ఎందుకంటే ఎలా అయితే దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఎలా అయితే ఆయన మార్పు లేకుండా నిలకడగా ఉంటాడో, స్టేబుల్గా ఉంటాడో, అలాగే తన ప్రజలు కూడా ఆయనతో పాటు చిరకాలము ఉంటారు. కాబట్టి అలా ఉండే ప్రజల్ని ఇవ్రీ అని పిలిచారు. ఓకే, అలా ఉండే ప్రజల్ని ఇవ్రీ అని పిలిచారు. ఇలా ప్రజలందరూ ఉండటానికి మూల పురుషుడైన అబ్రహాం ఎవరైతే ఉన్నారో అబ్రహాము ముఖ్య కారణం. కాబట్టి అబ్రహాంని మొట్టమొదటి హెబ్రీడ్గా ఇవ్రీ అని పిలవడం జరిగింది. ఇదొక 6th ఎక్స్ప్లెనేషన్. ఇలా చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. అండ్ తర్వాత ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఈ హీబ్రూ భాషని, ఈ ఇవ్రీని లాంగ్వేజ్ ఆఫ్ క్రియేషన్ అంటారు. ఈ లాంగ్వేజ్ ఆఫ్ క్రియేషన్లో అంటే దీన్ని ఎందుకు ఇలా అంటారంటే, వాళ్ళు నమ్మేది, వాళ్ళు విశ్వసించేది, మనం నమ్మేది, మనం విశ్వసించేది కూడా దేవుడు సమస్తాన్ని కూడా తన మాటల చేత సృష్టించాడు. ఈ మాటలు అనేవి, ఈ హెబ్రీ అక్షరాలు అనేవి ఏవైతే ఉన్నాయో దేవుడు వీటిని ఛానల్స్గా తయారు చేసి వీటిలో ఒక శక్తిని ఉంచి ఆ శక్తిని శూన్యంలో నుండి, నథింగ్నెస్లో నుండి ఎగ్జిస్టెన్స్లో నుండి తీసుకొచ్చాడు. శూన్యంలో నుండి ఉనికిలోకి తీసుకొచ్చాడు. అవాస్తవం నుండి వాస్తవంలోకి తీసుకొచ్చాడు. ఏమీ లేని శూన్యంలో నుండి సమస్తాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఇలా దేవుడు ప్రతిదాన్ని బయటికి తీసుకురావడానికి కారణం, దానికి ఉపయోగపడిన సాధనం ఈ హెబ్రీ భాష, ఇవ్రీ. మనం బైబిల్లో చాలా పదాలు ఏ లాంగ్వేజ్లో వెతికినా కూడా మనకి వాటికి సరైన అర్థాలు దొరకవు, కానీ హీబ్రూ లాంగ్వేజ్లో వాటి అర్థాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, వయోమేర్ ఎలోహీమ్ యహి ఓర్ వైహి ఓర్, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అనే వర్స్ మనం ఆదికాండంలో చూస్తాం. ఈ యహి ఓర్ వైహి ఓర్ అనేదాన్ని మనం ఎలా ట్రాన్స్లేట్ చేసినా వెలుగు ఇలాగే మనకి కనపడుతూ ఉంటుంది. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది, లేకపోతే వెలుగు క్రియేట్ చేశాడు ఆయన మాటతో అనేది మనకి ఏ భాషలో అయినా కూడా ఆ చిన్న విషయమే మనకు అర్థమవుతుంది. కానీ హీబ్రూ లాంగ్వేజ్లో ఈ ఓర్ అనే పదాన్ని మనం తీసుకుంటే, ఈ ఓర్ అనే పదంలో దేవుడు తనలో ఉన్న ప్రకాశమానమైన కాంతిని ఇందులో పంపించినట్టుగా మనకు కనిపిస్తుంది. నిన్న చెప్పినట్టుగా ఈ ఓర్ అనే పదాన్ని కూడా మొట్టమొదటిగా రాసే అక్షరం ఆలెఫే అయి ఉంది. సో ఈ వెలుగు కలగడానికి మొట్టమొదటి స్థానంలో దేవుడు తనంతట తానే ఉన్నాడు. దేవుడు తన శక్తిని ఇందులో ఇన్వెస్ట్ చేశాడు. ఓకే, ఇలా మనం మామూలుగా వెలుగు అని మనం ఏ లాంగ్వేజ్లో చదువుకుంటాం, లైట్ అని చదువుకుంటాం, ఇలా చాలా రకాలుగా చదువుకుంటాం. కానీ హీబ్రూ లాంగ్వేజ్లో ఈ అక్షరాలన్నింటినీ కూడా మనం డీకోడ్ చేసుకుంటే దాంట్లో చాలా అద్భుతమైన మీనింగ్, అద్భుతమైన హిడెన్ మెసేజ్ అనేది ఉంటుంది. సో ఎందుకు ఇంత హిడెన్గా ఇవ్వాల్సి ఉంది ఏంటి, మనకు బైబిల్ అందరికీ మనకు దొరుకుతుంది, మన బైబిల్లో చక్కగా చదివేసుకుంటాం, ఇంక ఇప్పుడు ఇందులో దాచిపెట్టింది ఏముంది, అందరికీ అన్నీ తెలియజేయబడిపోయినాయి కదా అంటే, ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. హెబ్రీలుగా, యూదులుగా, ఇశ్రాయేలు ప్రజలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉన్న ఒక అలవాటు ఏంటంటే, ఏది వాళ్ళు రాసినా రూట్స్ అండ్ బ్రాంచెస్గా రాయడం అలవాటు. దీన్ని హిడెన్ లాంగ్వేజ్ అంటారు. ఇలా ఎందుకు రాస్తారు అంటే, చదివిన ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది ఈ రూట్స్ అండ్ బ్రాంచెస్లో రాస్తే. కానీ వాళ్ళకి అర్థమయ్యేది ఏంటో చెప్పనా, బ్రాంచెస్, కొమ్మలు మాత్రమే అర్థమవుతాయి. ఇప్పుడు ఇది చెట్టు అనుకుంటే ఇవి వేర్లు అనుకుంటే ఇవి భూమిలో ఉంటాయి. బయట చూసేవాడికి ఈ చెట్టు మాత్రమే కనపడుతుంది, కానీ లోపల ఉన్న వేర్లు, ఈ చెట్టు ఇంత పెద్దది అవడానికి కారణమైన ఈ వేర్లు అనేవి బయటకు ఎవరికి కనపడవు. అలాగే హెబ్రీలు, యూదులు ఎవరైతే వాళ్ళు రాస్తారో వాళ్ళు రాసే ప్రతి రాతని కూడా బయటికి ఈ కొమ్మలుగా లేకపోతే ఈ చెట్టులా కనపడేలా రాస్తారు. లోపల ఉన్న అంతరార్థాలు, నిగూఢమైన అర్థాలు రూట్స్ లాగా దాంట్లో దాచిపెడతారు. అది మనం ట్రాన్స్లేట్ చేసుకుని చదవడం వల్ల దాన్ని, ఆ పర్పస్ని మనం అర్థం చేసుకోలేం. ఆ పదాలని, ఆ అక్షరాలని, ఆ సందర్భాలని అర్థం చేసుకోగలుగుతాం, కానీ దాని మీనింగ్, దాని ఎసెన్స్ని, దాని సారాన్ని మనం అర్థం చేసుకోలేం. కాబట్టి ఇలా మనం అర్థం చేసుకోవడానికి హీబ్రూ లాంగ్వేజ్ అనేది ఒక కీలకమైన పాత్ర
వహిస్తుంది. దేవుడు సమస్త సృష్టిని కూడా విత్ 10 utterances 10 రకాల శబ్దాలతో 22 అక్షరాలతో 10 రకాల శబ్దాలతో దేవుడు ఈ సమస్త సృష్టిని చేశాడు అనేది ప్రూవెన్ ఫ్యాక్ట్. అండ్ తర్వాత ఫైనల్గా ఈ హీబ్రూ లాంగ్వేజ్ అనేది శక్తిని కలిగిన లాంగ్వేజ్. ఈ ప్రతి అక్షరంలో కూడా దేవుని శక్తి ఉంది. ఎందుకు నేను అంటున్నానంటే దానికి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, దేవుడు ప్రతి జీవరాశికి కూడా ఆదాము ఏ పేరు పెడతాడో అని చూడడానికి సాక్షాత్తు దేవుడే వచ్చాడు. ఆదాము ఏ పేరైతే వాటికి పెట్టాడో ఆ పేరు వాటికి సార్థకమైంది. ఒట్టిగా మాట్లాడి ఇది నువ్వు ఇది నువ్వు ఇది నువ్వు ఇది నువ్వు అంటే సార్థకం అవ్వడం అంటే తను ఏదైతే పేరు పెట్టాడో ఆ పేరుకు తగిన క్యారెక్టర్స్ అవి కలిగి ఉన్నాయి అని అర్థం. సార్థకత అంటే అది తను పెట్టిన పేరుకు అనుగుణంగా అవి బ్రతికాయి, అవి ఉన్నాయి. వాటి యొక్క నేచురల్ సైకిల్, వాటి యొక్క డెవలప్మెంటల్ ఇన్స్టింక్ట్స్ ఇవన్నీ కూడా ఏదైతే తను పేరు పెట్టాడో దానికి తగ్గట్టుగానే ఉన్నాయి. అలా ఉండడానికి కారణం ఏంటంటే ఆదాము దేవుడు తనకిచ్చిన శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని ఉపయోగించి, దేవుడిచ్చిన జీవం ఏదైతే ఉందో ఆ జీవాన్ని ఉపయోగించి జీవం ఉన్న ప్రతిదానికి పేరు పెట్టాడు. తనలో దేవుడు పెట్టిన జీవాన్ని తను మళ్ళా కొన్ని వాటిల్లోకి తను పంపించాడు ఒక పేరు రూపంలో. సో అవన్నీ కూడా వాటికి ఆశీర్వాదంగా, అవన్నీ కూడా వాటికి ఉపయోగకరంగా, అవన్నీ కూడా వాటికి బ్రతకడానికి ఒక సోర్స్, ఒక రూట్ అయ్యిందనమాట. సో అలా ఈ హీబ్రూ లాంగ్వేజ్లో లైఫ్ ఉంటుంది. సో దేవుడు అబ్రహాంకి ఒక విషయం చెప్తాడు. ఏమనంటే, అబ్రహాము నువ్వు ఎవరినైతే దీవిస్తావో వారు దీవించబడతారు, ఎవరినైతే శపిస్తావో వారు శపించబడతారు అని దేవుడు ఒక స్టేట్మెంట్ అనేది అబ్రహాముకి చెప్తాడు. ఎందుకు ఇది కేవలం అబ్రహాముకు మాత్రమేనా ఈ స్టేట్మెంట్ అంటే కాదు, మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా ఈ స్టేట్మెంట్. మనం ఏదైతే మాట్లాడతామో, మనం ఏదైతే బయటికి మన నోటి నుండి మాట్లాడతామో ఆ ప్రతి మాట కూడా శూన్యంలా ఉండకూడదు. దేవుడు మాట్లాడి శూన్యం నుండి సమస్తాన్ని ఎలాగైతే సృష్టించాడో మన మాట కూడా శూన్యం నుండి ప్రతిదాన్ని సమృద్ధిలోనికి తీసుకొచ్చేలా ఉండాలి. ఏమీ లేని పరిస్థితుల్లో, ఏమీ లేని చోటు నుండి కూడా అన్నీ ఉండే చోటుగా మన మాటలు మార్చగలగాలన్నమాట. సో అంత పవర్ అనేది మన మాటకు ఉంటుంది. సో ఫిజిక్స్లో కూడా ఏమని చెప్తారంటే, ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, ఇట్ చేంజెస్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ అని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక శక్తిని అనేదాన్ని సృష్టించలేము, ఒక శక్తి అనేదాన్ని మనం నాశనం చేయలేం. కానీ మన శక్తి అనేది ఒక పరిస్థితి నుండి ఇంకొక పరిస్థితికి, ఒక అవతారం నుండి ఇంకొక అవతారానికి మారుతుంది అనేది ఫిజిక్స్ యొక్క ఫెనామినా. సో ఇక్కడ కూడా ఇప్పుడు మనం ఏమీ కొత్తగా మన శక్తిని సృష్టించట్లేదు. దేవుడు మనకిచ్చిన శక్తిని మనం ఏం చేస్తున్నామంటే ఉపయోగించి ప్రతిదాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం, ప్రతిదాన్ని ప్రత్యేకపరుస్తున్నాం, ప్రతిదాన్ని నూతనపరుస్తున్నాం. దేవుడు మనకిచ్చిన శక్తిని వేస్ట్గా మనం యూజ్ చేయకుండా మాట్లాడగలిగే ఈ స్వభావాన్ని కేవలం మనిషికే ఇచ్చాడు. కాబట్టి మన మాటల ద్వారా సమస్తాన్ని రెక్టిఫై చేయాలి, మన మాటల ద్వారా సమస్తాన్ని ప్యూరిఫై చేయాలి, మన మాటల ద్వారా సమస్తాన్ని పర్ఫెక్షన్లోకి తీసుకురావాలనేది దేవుని ఉద్దేశం. కాబట్టి ఈ హీబ్రూ లాంగ్వేజ్ని నేర్చుకుని దాని యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకుని మనం ఇంకా పరిపూర్ణతలకు మనం వెళ్తూ మన చుట్టుపక్కల ఉన్న ప్రతి పరిస్థితిని కూడా పర్ఫెక్షన్లోకి తీసుకెళ్ళాలనేది మెయిన్ హీబ్రూ లాంగ్వేజ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో ఇంకొక ఫైనల్ వర్డ్ నేను చెప్పేసి నేను ఈ వీడియోని క్లోజ్ చేస్తాను. ఫైనల్ వర్డ్ ఏంటంటే హీబ్రూ లాంగ్వేజ్ అనేది వెర్బ్ బేస్డ్ లాంగ్వేజ్, నాట్ సబ్జెక్ట్ బేస్డ్ లాంగ్వేజ్. ఇది ఎప్పుడు మైండ్లో మనకు గుర్తుండాలి. డిఫరెన్స్ ఏంటి అంటే, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, మలయాళం ఏ లాంగ్వేజ్ అన్నా తీసుకోండి, ఆ భాషలో మాట్లాడే మాట ఒక పర్సన్, ఒక సబ్జెక్ట్కి సంబంధించింది అయి ఉంటుంది, ఒక సబ్జెక్ట్కి సంబంధించింది అయి ఉంటుంది, లేదా ఒక ఆబ్జెక్ట్కి సంబంధించింది అయి ఉంటుంది, ఒక ఆబ్జెక్ట్కి సంబంధించి అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్పాలంటే, అబ్రహాము ఒక చెట్టును చూశాడు, చెట్టును కొట్టాడు, కట్టెలు కట్టాడు. సింపుల్గా మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. అబ్రహాము ఒక చెట్టును చూశాడు, కట్టెలు కొట్టాడు, కట్టెను కట్టాడు. ఇక్కడ ఇంపార్టెన్స్ లాంగ్వేజ్ దేనికి ఇస్తుందంటే,
అబ్రహాంకి ఇస్తుంది, చెట్టుకిస్తుంది, కట్టెకిస్తుంది, కట్టకిస్తుంది. కానీ హీబ్రూ లాంగ్వేజ్ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుందంటే అబ్రహాంకి ఇంపార్టెన్స్ని ఇవ్వదు, చెట్టుకి ఇవ్వదు, ఈ కట్టెకి ఇవ్వదు, అలాగే ఈ యొక్క గుట్టకి కూడా ఇవ్వదు. ఇంపార్టెన్స్ దేనికి ఇస్తుందంటే అబ్రహాము ఏం చేశాడు ఇక్కడ. కొట్టాడు, కట్ డౌన్, చెట్టుని కొట్టాడు. అబ్రహాము కొట్టాడా, ఇస్సాకు కొట్టాడా, యాకోబు కొట్టాడా, చెట్టును కొట్టాడా, లేకపోతే అదంతా ఇక్కడ ఈ హీబ్రూ లాంగ్వేజ్లో అది మ్యాటర్ కాదు. ఇక్కడ మెయిన్ ఫోకస్ అంతా కూడా ఏం చేశాడు, తన క్రియ ఏంటి అనేదే హీబ్రూ లాంగ్వేజ్లో కన్వే చేయబడిన విషయం అనమాట. అది ఎవరైనా చేయొచ్చు, కానీ ఏం చేశారు అనేది హీబ్రూ లాంగ్వేజ్లో ఇంపార్టెంట్. ఒక్కసారి ఈ ఆలోచన విధానంతో మీకు నచ్చిన బైబిల్ వర్స్ని చదివి చూడండి, డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది. సో ఇంకొక వీడియోలో మనం కలుసుకుందాం, ఇంకొన్ని విషయాలు మనం ఫ్యూచర్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ. తొదరబ్బా లేత్రౌత్.